మొన్న పాత్రికేయ మిత్రులకి చెప్పినట్టు సార్ ఇక్కడ దాకా ప్రమోషన్ మా శాయశక్తులు చేసాం, ఎక్కడి నుంచి మీరు క్యారీ చేయాలి సార్ అని రిక్వెస్ట్ చేసుకున్నాం. దానికి తగ్గట్టే ఎంత ఎక్స్ట్రాడినరీ చేశారంటే ప్రేక్షకులకు రీచ్ అవటానికి రివ్యూవర్స్ కానీ వీళ్ళు కానీ అసలు ఈ సినిమాని ఇది మనందరి సినిమాలా ముందలు తీసుకెళ్లారు. ఇవాళ ఎన్ని చూస్తున్నాం, ఒక 80 years ఆవిడ, వాళ్ళ హస్బెండ్ 84, ఒక ఇద్దరు సపోర్ట్తో 4 టికెట్లు కావాలంటే 4 షోలు ట్రై చేస్తే కానీ దొరకలా. ఇక ఏజ్ బ్యారియర్స్ లేవు. నిజంగా 80 years నుంచి 80 years దాకా అందరూ, ఒకళ్ళైతే 20 ఏళ్ళ తర్వాత చూస్తున్నారంటే, ఎప్పుడు అన్నమయ్య చూసారంటే మళ్ళీ ఇప్పుడు అంట. ఇవన్నీ ఏంటంటే చాలా చాలా ఆనందంగా ఉంది. నేను ఫస్ట్ ఏవిడ్లో చూసినప్పుడు అసలు ఎంత ఎమోషనల్గా ఎంత ఇదైపోయామో, మళ్ళీ ఫస్ట్ డే ఫస్ట్ షో చూసినప్పుడు ఫ్యామిలీ అంతా విమల్లోకి వెళ్ళి చూసినప్పుడు ఆ రోజు అంతే కంటిన్యూస్గా. తర్వాత అదొక ఏదో ఒక వీక్నెస్ లేకపోతే ఏదో అయిపోయి ఫోన్లో రీల్స్ చూస్తుంటే కూడా ప్రతిదీ ఏదైనా క్లిప్ చూస్తుంటే ఏడుపు వచ్చేస్తుంది. ఇంకా అది ముదిరిపోయి ఏ రేంజ్కి వెళ్ళిందంటే, ఎవరో ఒక ఎమోషనల్ టెక్స్ట్ పెడితే ఏడుపు వచ్చేసింది. అంటే ఇక అదొక ఎడిక్షన్ లాగా అయిపోయింది. మరి నేను ఇన్ని సినిమాలు మేము తీసాము కానీ ఏ రోజు దేనికి ఇంత ఎమోషనల్ అయిందైతే లేదు. ఈ సినిమాని అయ్యప్ప స్వామి మా రవితేజ గారికి పెద్ద హిట్ ఇస్తే, మా రవితేజ గారు మొత్తం టీం అందరికి చాలా పెద్ద హిట్ ఇచ్చారు. అలాగే మా టీం అందరం కలిసి ప్రేక్షకులు మంచి సినిమా ఇచ్చాం. ఇదంతా ఏదో ఒక చైన్ రియాక్షన్ లాగా జరిగింది. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఈ సినిమాకి ఎదురు లేదు, ఇక వెళ్తానే ఉంటుంది. ఇది 3-4 weeks వెళ్తుంది. చాలా హ్యూజ్ సక్సెస్ నెంబర్స్ కనపడతాయని చెప్పి మేము భావిస్తున్నాం.